అమ్మాయి వాళ్ళకి అంటే చనిపోయి 2 నెలలు అవుతుంది అని చెప్తూ ఉన్నారు. అయితే బాబాయ్ వరుస అని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఆ అబ్బాయికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం కానీ, వాళ్ళ భార్యతో కానీ, తల్లిదండ్రులతో కానీ ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా మీరు? మేము వాళ్ళతోనే ఏం చేయాలి. మరి ఆ అబ్బాయి వాళ్ళు మీ అమ్మాయి చనిపోయింది అన్నప్పుడు మరి మీరు వెళ్ళి మాట్లాడాలి కదా, ఈ విధంగా మీ అబ్బాయి వాళ్ళని చనిపోయిందని చెప్పి ఏం అడగలేదా? లేదు మేడం, మేము కేసు పెట్టినాం కదా. ఇప్పుడు 2 నెంబర్ల అనుమానం వచ్చినాయి. మనకు అది వరకు తెలిస్తే మేము అక్కడ అడుగుదాం, మనకు తెలియదుగా. మనం ఇక్కడ అడిగాం, ఇక్కడ తెలిసింది ఆ నెంబర్ల మీద మేము పిటిషన్ ఇచ్చినాం. ఆంచోని ప్రెగ్నెంట్ అని తెలిసింది. హాస్పిటల్ పోగానే అక్కడ నుంచి 3వ నాడు డైరెక్ట్ కొట్టుకు లొంగిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు మనకు తెలియదు. మరి అడగాలి కదా, ఏమనుకుంటున్నారు ఏంటి, ఇలా మా అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి కుటుంబ సభ్యులు ఏం మాట్లాడతారు ఏంటి? మేము కేసు పెట్టినాం, ఇక మేము కేసు ద్వారానే పోతున్నాం. మేము లీగల్గానే, మేము ఎవరిని పిలిచేది ఏం లేదు. వాళ్ళని ఎందుకు మనం ఎందుకు పిలుస్తాం? మనం లీగల్గా పోదాం. మనం కేసు పెట్టినాం. ఆ కేసు గురించి మన బుజ్జిని ఎంత ఇన్వాల్వ్ చేసిరో, ఎంతమంది ఉన్నారో అంతమంది మీద కేసు కావాలనేసి మనకు. ఇక్కడ ఒకటండి, ఒక అమ్మాయిని అన్యాయం చేయాలన్నా లేకపోతే ఒక అమ్మాయిని బెదిరించాలన్నా అయితే కుటుంబం పైన వాళ్ళకి, ఎందుకంటే తెలిసిన వ్యక్తి అని చెప్తున్నారు కాబట్టి కుటుంబంతోనైనా కలహాలు ఉండాలి. లేకపోతే అమ్మాయికి సంబంధించి అమ్మాయిని వాడుకుందామన్నా లేకపోతే ఇంకేదైనా అయ్యి ఉండాలి. సో ఈ రెండిట్లో ఏమై ఉండొచ్చు అంటే మీకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయా? ఆ విధంగా ఏమైనా మీ అమ్మాయిని ట్రాప్ చేశాడా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? గొడవలు మేడం, గొడవలు ఉన్నాయి కానీ ఏరే వాళ్ళు వాళ్ళ ఏ రకమైన గొడవలు? ఆస్తి గొడవలా లేకపోతే? ఆస్తి గొడవలు లేదు. ఇప్పుడు వాళ్ళ 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 తాతని ఏరే వాళ్ళు కలబడ్డరు. అది ఎట్లా జరిగింది ఇంకా వాళ్ళ తాత చనిపోయాడు. వాళ్ళ తాత చనిపోతే వాళ్ళకు మేము కొద్దిగా వాళ్ళు చంపిన అన్నోళ్ళకి వెళ్ళి నాకెళ్ళి ఉంటారు వాళ్ళు దంటగాడు. ఇక ఆ రోజు నుంచి కొద్దిగా నా మీద వాళ్ళ కోపమే, వాళ్ళ నా మీద కోపమే కొద్దిగా. మరి మీకు వాళ్ళతో గొడవ జరిగింది, వాళ్ళకి మీరంటే కోపం అని మీ అమ్మాయికి తెలుసా? మాకు అందరికి తెలుసు. తెలుసా మీ అమ్మాయి అబ్బాయితో ప్రేమలో ఉందా? అది మనకు తెలియదు. ఎందుకంటే తల్లిదండ్రులు తిట్టిన వ్యక్తితోని వాళ్ళు కూడా శత్రువులుగానే చూస్తారు కదా. మరి అమ్మాయి కూడా అక్కడ ఎన్నడూ లేదు, పతలపాడు వచ్చేది లేదు. వస్తే దాసారం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హైదరాబాద్ తప్ప ఎక్కడ లేదు. ఆ రోజు హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చినాడు బాబాయ్ నన్ను గాడ దించంటే బాబాయ్ అని దించన్నందుకు తీసుకొని పోయిండు బండి మీద. ఆడ దించుండు. ఆ రోజు ఇది జరిగిన మ్యాటర్. ఇదంతా అది వరకు బాబాయ్ అని పిలిచేది కానీ ఇక ఇట్లా ఇప్పుడు బాబాయ్ అని పిలిచినాక మనం మాత్రం ఏమన్నా పిలవడం బాబాయ్ అని పిలిచినా 3 నెలలు గర్భవతి అని ఎట్లా అండి? మరి తర్వాత బాబాయ్ అని తెలిసినా సరే ఒకడు నీ దగ్గరికి వస్తున్నాడు, వేరే ఏది కాదు, బాబాయ్ అంటే తండ్రి లాంటి వాడు కదా. మరి అలాంటి వాడు నీ దగ్గరికి వస్తున్నాడు, నేను ప్రేమిస్తున్నాడు, లేకపోతే ఇవాళ నిన్ను ప్రెగ్నెంట్ చేశాడు, అమ్మాయి గురించి తప్పక మాట్లాడకూడదు కానీ చేశాడు అన్నప్పుడు నువ్వు ఎలా నమ్మేవు? బాబాయ్ అని ఇంకా పిలుపుగా అర్థం ఏముంది? ఇక్కడ మీ అమ్మాయి తప్పులేదంటారా? మరి అది ఇప్పుడు మనకేది తెలియదు. అది అప్పుడు జరిగింది ఇట్లా ప్రెగ్నెంట్ అని ఇక్కడ తెలిసినాక 3వ నాడు నేనే అనేసి లొంగిపోయిండు వాడు. లొంగిపోయినాక మళ్ళీ మేము ఏం చేసినాం, అసలు ఏంది ఇది, ఏం జరిగింది ఏంది అనేసి మళ్ళీ మేము అక్కడ దాసారం దగ్గర అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము పోయి అడిగినాం. అడిగితే వాడు 2-3 సార్లు వచ్చారు వాళ్ళు. కానీ ఎవరు వీళ్ళు అంటే బాబాయ్ అని చెప్పింది, మా బిడ్డ అని అన్నాడు. ఏంద్రా ఇక్కడికి వచ్చిన ఏం లేదనుకుంటా పోయారు, బెదిరించారు. కానీ మేము ఇంత అని అనుకోలే. వాళ్ళకు మళ్ళీ మా వాళ్ళకు మాటలు లేవట. ఆ రోజు చెప్పుదురు వాళ్ళు, మాటలు లేవట. అందువల్ల చెప్పలేదట. చచ్చిపోయినాక ఇప్పుడు ఇగో ఇట్లా అనేసి ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ఇప్పుడు మాకు చెప్పడం జరిగింది. మీరు అన్నారు కదా కేవలం ఈ వ్యక్తే కాకుండా ఇంకా ముగ్గురు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సపోర్ట్ ఎందుకు అంటే ఏమని బెదిరించారు? ఒకవేళ ఈ విధంగా ఎక్కడికైనా అమ్మాయిని తీసుకెళ్ళడం కానీ ఇది ఇంట్లో చెప్తే చంపేస్తామన్నా లేకపోతే కుటుంబాన్ని చంపుతామన్నా ఏ విధంగా? కుటుంబాన్ని చంపుతామనేసి అని బెదిరించారు. మిమ్మల్ని చంపేస్తామని అదొకటే మాట చెప్పింది నా బిడ్డ ఆ రోజు. ఇక తర్వాతకే వీడు అని అమ్మటున్నోడు సపోర్ట్గా ఉన్నోడు ఇక కాల్ రికార్డు పెట్టి ఇదన్నీ మొత్తం అందరికి ఎరకైంది. ఇది వాడు మాట్లాడిన మాటలన్నీ మొత్తం. చనిపోయే ముందు మీతో ఏం మాట్లాడడం కానీ చెప్పడం కానీ? ఒక్క మాట, నైట్ ఒక్కటే మాట మాట్లాడింది. నాన్న నన్ను ఇట్లా కేశవమైన మహేష్ చేయడం వీళ్ళు బెదిరించారు నాన్న అని అన్నది. ఎందుకు బెదిరించారు ఏం సంగతి అని నేను అన్న. ఏం సపోర్ట్ చేయలేదు, అదొక మాట అన్నది నన్ను. సరే తెల్లారికి అట్లా పోయి నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతారా ఈ రాంగ్ నెంబర్ల మీద అన్న. నైట్ 8:30 బెదిరించారు అని చెప్పారు కదా. వెంటనే మీ పెద్దమ్మాయికి మీరు ఏమైనా ఫోన్ చేశారా? చెప్పలేక ఆమె చెల్లుతోనే మాట్లాడింది, పెద్ద పాప చెల్లుతోనే మాట్లాడింది కూడా. మీ చిన్నమ్మాయే చెప్పింది పెద్దమ్మాయికి ఇలాగా చెల్లిని బెదిరిస్తున్నారంట, చూసుకో పొద్దున్న మాట్లాడతాం. చెప్పలే, నేను చెప్పలే, ఎవరితో చెప్పలే. 8:30 అయింది అప్పుడు. ఈ మాట ఒక్కటే మాట అన్నది. సరే అక్కకి అన్న ఫస్ట్ చెల్లు ఆ మాట అన్నప్పుడు సర్లే ఇక నువ్వు మాట్లాడలేకపోతున్నావు కానీ అక్కకి అన్న. అక్క బాగా నిమ్మలంగా మాట్లాడింది, నీరసంగా నిమ్మలంగా మాట్లాడింది. ఏంద్రా నిమ్మలంగా మాట్లాడుతున్నావు అని అన్న. ఏం లేదు నాన్న భయం అవుతుందని అన్నది. ఒక్క మాట నన్ను బెదిరించారని అన్నది. మరి నిన్నమన్నా చెప్తే నేను ఆయన అడుగుదుగా పిలిపించాను అన్న. ఏం మాట్లాడలే. పెద్ద పాపకి అన్న, అక్కకి అనగానే అక్క బాత్రూమ్ పోయింది అన్నది. సర్లే నేను తర్వాత చేస్తలే అని అన్న. 8:30 అయింది. నేను తానం చేసిన, అన్నం తిన్నా, ఛార్జింగ్ పెట్టిన, నేను బయటికి వెళ్ళినా. నేను మళ్ళీ ఇంటికి వస్తాక 11-11:30 అయింది. ఇక ఫోన్ లెవెల్కి చెప్పలే. ఇక నేను తెల్లారికి అట్లా 8:30కు చచ్చిపోయింది అనేసి నాకు వార్త వచ్చింది.
సో ఇప్పుడు కేసు అయితే ఫైల్ చేశారు. కేసు వీళ్ళు కూడా పట్టుకోలే, వాడు డైరెక్ట్ కోర్టుకు లొంగిపోయిండు. ఇప్పుడు 2 నెలలు బెయిల్ తీసుకొని యువతలకు వచ్చిండు. ఇప్పుడు తిరుగుతూనే ఉండు. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఆ ముగ్గురు ఆ ఊరికి పోయిర్రు, ఆ ఊరు బెదిరించనని చెప్పిర్రు. ఈ ఫోన్ కాల్స్ వచ్చినాయి రాంగ్ నెంబర్లు. ఆ రాంగ్ నెంబర్లు వీళ్ళే చెప్పిర్రు, వీళ్ళు ఫలానోడు అని చెప్పిర్రు. వాళ్ళే అన్ని కుసబెట్టి చెప్పిర్రు. ఒకేసారి అన్నాం, ఇవాళ ప్లేట్ మార్చేసారు. ఇప్పుడు లేదు వాడు చెప్తుండు, మేము పోలేదని చెప్తుండు అని అన్నాడు. వీళ్ళు కూడా ఆడికి వచ్చి ఇంక వేరు తీసుకుర్రు. దాచారం పోయారు పోలీసు వాళ్ళు కూడా. వీడికి వచ్చి రమ్మంటే ముగ్గురు వచ్చిర్రు. అంతోని మమ్మల్ని చూసి ఆ చెట్టు సాటు కురికిర్రు అని చెప్పింది. వాళ్ళు కూడా రికార్డు తీసుకొని వచ్చిండు ఆలయ్య. ఇప్పుడు ఏమంటారు, వాడే 2 సెల్లులు ఉన్నాయట, 7 సిమ్ములు ఆని అనట. మీ అమ్మాయి కూడా సీక్రెట్ ఫోన్ ఇచ్చారన్నారు కదా, పోస్ట్ మార్టం చేసినప్పుడు అండ్ పోలీసులు వచ్చినప్పుడు ఆ ఫోన్ ఏమైనా దొరికిందా? దొరకలే. లేదు, ఇప్పటి వరకు దొరకలేదు. లేదు దొరకలే. ఫ్రెండ్స్ కి ఏమైనా ఇచ్చిందని కానీ ఒక స్లిప్ ఆట, గింత స్లిప్ ఏమో ఇక అది గింత స్లిప్ ఉందట. ఆ స్లిప్ ఆ డెస్క్లో ఆడ దుగిట్లా ఉందట. ఉంటే వీళ్ళు అందరిని బయటికి వెళ్ళదింగారట పోలీసు వాళ్ళు. ఆ స్లిప్ ఒకటి ఒక కానిస్టేబుల్ తీసుకొని జేబులో పెట్టుకున్నాట. మనకు తెలియదు. అది మేము అక్కడికి పోయేసి మా కార్యక్రమం అంతా చేసుకున్నాక మేము వీడికి వచ్చినాక ఇట్లా పలానోళ్ళు మరి మీరు ఎంతమంది ఏమైనా సూసైడ్ రోజు గిట్లా రాసిందా చూసిరా అంటే మింజులే అని ఒక పాప ఒకటి, ఒకసారి మాత్రం గింత ఏడెల్పు స్లిప్ ఉంది, కానిస్టేబుల్ జేబులో పెట్టుకొని పోయిండు అంకుల్ అని అన్నది. నేను పోలీస్ స్టేషన్ పోయినాక అడిగిన, మీరాట గిట్ల స్లిప్ ఉందంటే ఎవరైనా అన్నది, మామిన దొంగతనం పెడుతున్నావా అనేసి కానిస్టేబుల్ ఎస్ఐ మామినే రివర్స్ అయ్యారు. మేము ఎందుకు తీసుకుపోతాం మాకేంది అనేసి అన్నారు వాళ్ళు. మీరు తీసుకుపోయారట ఒక స్లిప్ అంటే, అది కాదు మీ ఓన్ ఫోన్ నెంబర్ అని అన్నారు. మా ఓన్ ఫోన్ నెంబర్ ఎంత, మా ఓన్ ఫోన్ ఎక్కడిది నెంబరు, మా ఓన్కి ఎక్కడిది ఫోన్ అని మేము అడిగినాం కానిస్టేబుల్. అడిగితే ఆయన పేరు అని అన్నారు. మళ్ళీ ఏం పేరు చెప్పని అన్నాం. ఇక చెప్తలేడుగా, నాకు గుర్తులేదు అని అంటుండు. అండ్ ఫైనల్గా ఇప్పుడు 2 నెలలు అయిపోయింది, ఇప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. మీడియాని మీరు ఆశ్రయించారు కాబట్టి ఎటువంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? మాకు అమ్మాయిని బెదిరించిన వాళ్ళు, రాంగ్ కాల్స్ వచ్చింది బెదిరించిన వాళ్ళు, వాళ్ళకి కేసు చేయమంటున్నాం. వాళ్ళ వరకు కేసు చేయాలంటున్నాం. ఒకరి మీద మనకు అవసరం లేదు. అమ్మాయిని ప్రేమించి మోసం చేసి వాళ్ళు ప్రెగ్నెంట్ చేసిన వ్యక్తి గురించి మరి వాడిని శిక్షించొద్దా? వాడు జైలుకు పోయిండుగా, వాటితో పాటు వీళ్ళు పోవాలి. మాకు కావాల్సింది ఇప్పుడు వాడు పోయిండు, వాడు ఒప్పుకుండు, వీళ్ళు కూడా ఉన్నారని తెలిసింది. వీళ్ళ ముగ్గురిని కూడా ఆయన కింద యాడ్ చేయమంటున్నాం మేము. ఎవరైతే బెదిరించారో వాళ్ళ ముగ్గురు వాళ్ళనే వెళ్ళాలంటున్నాం. అదే మా కోరిక. రైట్. ఇదండి ప్రెసెంట్ వాళ్ళ తల్లిదండ్రులు అలాగే వాళ్ళ అక్క మాటలు కనుక విన్నట్లయితే కేవలం ఈ మోసం చేసిన వ్యక్తే కాకుండా ఇంకొక ముగ్గురు, అంటే అదే ఫ్యామిలీకి సంబంధించిన తన బ్రదర్స్ కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైతే చెప్తూ ఉన్నారో వాళ్ళ ముగ్గురు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అండ్ బెదిరించారు. ఆ కాల్ రికార్డింగ్స్ అన్ని కూడా ఉన్నాయి, అవి మేము పోలీసులకి సబ్మిట్ చేశాము. మరి అతనే కాకుండా ఈ ముగ్గురు వ్యక్తుల పైన కూడా యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళకి కూడా శిక్ష విధించాలి అనేది ఇటు కుటుంబ సభ్యులు